చంద్రబాబు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క వర్గము కూడా సంతృప్త స్థాయి అన్నది పూర్తిగా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవ అన్నాడు, రైతులకందరికీ కూడా డబ్బులేస్తానని. ఇది మాత్రం 100కి 200% అమలవుతుంది. ఎలా అంటే రాష్ట్రమంతా అన్నదాతలకు కాదు కదా, చంద్రన్నదాతలకు అందరికీ కూడా సుఖంగా ఉన్నారు. చంద్రన్నదాతలందరూ కూడా సుఖీభవ అన్నటువంటి కార్యక్రమంగా ఇది మారిపోయింది. వాలంటీర్లకు 10,000 పెంచుతాను అన్నాడు నేను అధికారంలోకి వస్తే. కానీ వాళ్ళందరినీ కూడా నడి సముద్రంలో ముంచివేశాడు. దాదాపు 1.5 లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని చేస్తే వాళ్ళందరినీ కూడా ఈ రోజున బానిసలుగా మార్చి వాళ్ళందరి చేత చాకిరీ చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఉద్యోగస్తులందరినీ కూడా ముంచేశారు. డిఏ లేదు, పిఆర్సీ లేదు, ఏ రకమైనటువంటి వాళ్లకు రావాల్సినటువంటి బకాయిలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా విద్యారంగాన్ని పూర్తిగా హీన స్థితికి తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కార్పొరేట్ విద్య కంటే మేలైనటువంటి విద్య అందించాలన్నటువంటి తపనతో దాదాపు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడులను ఆధునీకరించి విద్యార్థులకందరికీ ట్యాబులు అందించి వాళ్లకు నాణ్యమైన విద్యను బోధిస్తే ఈ రోజున పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. పాఠశాలలకు ఈ రోజున గ్రహణం పట్టేటువంటి చంద్రగ్రహణం పట్టినటువంటి సందర్భం 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది.